వ్యూవర్స్ అంటే ఆర్టిస్ట్లో యాక్సిడెంట్స్ అట్లా ఉంటాయి, మనకి ఏం జరుగుతుంది ఎప్పుడు వస్తుందో ఏం తెలియదు. నాకేమో కర్నూలు డిపో చేస్తారు, సర్దార్కేమో ఆదోని డిపో అపాయింట్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా మరి ఇప్పటిదాకా దాదాపు 30 సంవత్సరంలో 4 నెలలు అంటే ట్రైనింగ్ పీరియడ్ 2 నెలలు తీసేస్తే 30 సంవత్సరాల 4 నెలలు కూడా మరి ఎప్పుడు కూడా ఎలాంటి అంటే ఎవరితో ఇంటర్వ్యూలు కానీ ఎలాంటి అంటే అలాంటి కార్యక్రమాలు అట్లాంటివి తీసుకోవడం కానీ ఎప్పుడు జరగలేదు. చాలా నిజాయితీగా పనిచేస్తాను. దీనికంటే ముఖ్య కారణం చెప్పాలంటే ముఖ్యంగా నాకు సపోర్ట్ చేసిన కండక్టర్లు, డ్రైవర్లు ఎక్కడ పోయినా కూడా వాళ్ళు బాగా నన్ను రిసీవ్ చేసుకోవడం చేశారు. తర్వాత ఇవన్నీ కూడా ముఖ్య కారణం నాకు ఈ డిసిప్లిన్ అంతా కూడా మా అమ్మ నాన్న దగ్గర నుంచి వచ్చింది. ఎందుకంటే మా నాయన ఇది టీచర్, ఈవెన్ దో ఈజ్ నాట్ ఏ మిలిటరీ మ్యాన్, అసలు ఇంట్లో మిలిటరీ డిసిప్లిన్ ఎప్పుడు. మా నాయన ఇంట్లోకి వస్తున్నాడంటే ఎక్కడ వాళ్ళు ఎక్కడ వాళ్ళు మాట్లాడుతున్న వాళ్ళు ఎక్కడ ఎవరి మూలకి వాళ్ళు వెళ్ళిపోయి బుక్కులు పట్టుకొని చదువుకునే వాళ్ళం. సో అంత డిసిప్లిన్గా మమ్మల్ని పెంచినందుకు అమ్మ నాన్నకి ఈ సబబుగా వారికి పాదాభివందనం చేస్తున్నా. ఇక తర్వాత మీకు అందరికీ తెలుసు, అన్న కానీ అక్కలు, 2 అక్కలు కానీ అందరూ కూడా నేను చిన్నప్పుడు చాలా అల్లరిగా తిరిగేవాడిని. నేను ఎక్కువ మీకు అందరికీ తెలియని ఒక ఇష్యూ, గోనిగల్లలో 4వ తరగతి వరకు చదువుకున్నాను. ఇక్కడ పక్కన ఉన్నాయి గోనిగల్లలో. తర్వాత గోనిగల్ నుంచి అమ్మ నాన్న ఇద్దరు ట్రాన్స్ఫర్ అయిపోయారు. కోడుమూరులో 10వ తరగతి వరకు చదువుకున్నాను. తర్వాత అక్కడ ఇంటర్మీడియట్ కర్నూలులో, డిగ్రీ కూడా కర్నూలులోనే. తర్వాత ఎస్వి యూనివర్సిటీలో తిరుపతిలో ఎంఎస్సీ, తర్వాత ఎంపీ చేయడం జరిగింది. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే నా గ్రోన్ అప్ అలా ఉంది. ఎందుకంటే అమ్మ నాన్న ఇద్దరు కూడా టీచర్లు కాబట్టి చాలా కాన్ఫిడెన్స్ పెట్టారు. చాలా హానెస్ట్ అనేది నేను వాళ్ళిద్దరి దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఈ కూల్నెస్ కూడా నేను ఇంట్లో కూడా ఎక్కువ కోపడే కూడా ఎప్పుడు కూడా ఎవరిని కూడా కోపడి ఇంత మా మీస్ అన్నట్టు కూడా ఎవరన్నా పిల్లల్ని కొట్టడం కానీ అన్న వాళ్ళ పిల్లల్ని కానీ ఇంట్లో కొడుతుంటే కూడా నేను చెప్తాను వాళ్ళకి, నా ఎదురుగా కొట్టద్దని నీ పిల్లల్ని నేను చెప్తాను వాళ్ళకి. సో నేను చెప్పేది అంటే ఆఖరికి నేను చాలా చెప్పాలనుకున్నా కానీ టైం లేదు అందరికీ. ఎందుకంటే ఈ డిపోకి వచ్చినప్పుడు 2017 జూన్ 3న సారు మే 30 రిటైర్ అయినారు. మే 31న నేను 3వ తారీఖే జాయిన్ అవ్వడం జరిగింది. వచ్చిన దగ్గర నుంచి ఒకటే ఫీలింగ్ ఉంది నాకు. ఎందుకంటే అమ్మ నాయన ఇద్దరు ఇక్కడ రిటైర్ అయినారు. అంటే మా అమ్మ నాయన ఇద్దరు కూడా ఇక్కడే మన గర్ల్స్ హై స్కూల్లో అమ్మ టీచరు, నాయన కూడా అక్కడ టీచర్ పనిచేసి అక్కడే ఇద్దరు రిటైర్ అయినారు. సో నేను కూడా ఇక్కడ రిటైర్ అవ్వాలా అనే ఉద్దేశంతో ఇక్కడ బాగా కష్టపడి ఆ ఫీలింగ్తోనే పని చేసుకుంటూ ఇప్పటిదాకా వచ్చి బాగా సక్సెస్ఫుల్ అయ్యాను. దానికి ముఖ్య కారణం మరి మెకానిక్లో సెక్షన్ హెడ్స్, మెకానిక్ సెక్షన్ హెడ్స్, అదేవిధంగా ఆఫీసులో మరి ఆఫీస్ హెడ్లర్ గారు అయితేనేమి, సిఐ మేడం అయితేనేమి అందరూ కూడా బాగా నాకు సపోర్ట్ చేశారు. మరి ముఖ్యంగా కండక్టర్లు, డ్రైవర్లు. ఎందుకంటే నా పీరియడ్లోనే ఈ డిపో అంటే టార్గెట్స్, ఆపరేషన్ పారామీటర్స్లో టార్గెట్స్ అచీవ్ చేయడంలో 3 పొజిషన్స్ అంటే ఫస్ట్ ప్లేసు, సెకండ్ ప్లేసు, థర్డ్ ప్లేస్ వరుసగా మరి ప్రస్థానంలో మీరు అందరూ చూసింటారు. సో దానికన్నా చాలా ఎందుకంటే పెద్ద అచీవ్మెంట్ అది. అదే మన ఎండి గారు వచ్చినప్పుడు కూడా, గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా సార్కి చెప్పడం జరిగింది. సార్ కూడా మీకు అందరికీ తెలుసు. సో దీనికి అందరికీ కారణం ఎందుకంటే నాలో ఉన్న కమిట్మెంట్ కాదు, మిగతా ముందుగా వర్కర్స్. ఎందుకంటే నేను సార్ అంటే గేట్ పెయింటింగ్ పెడతామని చెప్తాం కానీ చేయాల్సింది ఎవరు? కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్ సోదరులు, మరి సూపర్వైజర్లు. సో ఇవన్నీ కూడా ముఖ్యంగా ఇంతటి మంచి పేరు వాడిన కారణం హైయర్ అప్స్ కూడా, అంటే డిఎంస్ కేటగిరీ డిజైన్ మేనేజర్ కేటగిరీ అందరూ కూడా, ఈడీ డైరెక్టర్ అంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేటగిరీతో అందరూ కూడా మరి మంచి సపోర్ట్ చేశారు. ముఖ్యంగా మన ఆర్ఎం సార్, ఏ ఆర్ఎం గారితో ఇంత ఇంటరాక్ట్ అవ్వాలని. ఎందుకంటే దాదాపుగా 10 మంది ఆర్ఎం దగ్గర పనిచేశాను నేను. ఒక్క సార్ దగ్గరే, సార్తోనే తిరగడము, సార్తోనే అన్నీ నేర్చుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే సార్ కోపడతాడు కానీ సార్ చెప్పే దాంట్లో చాలా లోతుగా ప్రతి చిన్న ఇష్యూని కూడా చాలా డీప్గా పోతారు సార్. డీప్గా పోయి మాకేమైనా తెలియకుంటే కూడా పిలిపిస్తారు. 2-3 సార్లు పిలిపించి మరి ఈ కేసులో ఇలా పోవాలా, ఈ కేసులో మరి సార్ కూడా సార్ వచ్చిన దాని కూడా చాలా నన్ను కూడా మరి ఒక బ్రదర్గా ట్రీట్ చేసి ఎప్పటికప్పుడు ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా సార్ పర్సనల్ లైఫ్కి మాత్రం ఎప్పుడు కూడా ఇబ్బంది ఉంది సార్. పలానా టైం నేను ఇంటికి వెళ్ళాలంటే వెంటనే మెసేజ్ పెట్టిన 10 నిమిషాలకే ఓకే గో అహెడ్ అంటారు. సో సార్ కూడా
ఇంత బాగా ఇక్కడ నేను ఇంత సక్సెస్ఫుల్గా చేసినట్టే ముఖ్యంగా సార్ కోఆపరేషన్ లేదు మనం ఏమీ చేయలేము. నేనే కాదు, టోటల్ మన ఆర్టీసీలో ఉండే జిల్లాలో ఉండే ఉద్యోగులందరూ కూడా మరి సార్కు చాలా రుణపడి ఉండాలా. ఇంకా చెప్పాలి కానీ ఏమీ రావట్లేదు మనకి, దయచేసి ఏమి అనుకోద్దండి. చాలామంది కూడా ఆకలి ఉన్నారు, షుగర్ పేషెంట్స్ ఉన్నారు. మన ముస్తాక్ గారు అన్నట్లు బొట్టెక్కి మన ఉత్తమ్ పంచనాల్లో మేము ఫుడ్ అరేంజ్ చేసాము. తర్వాత మన సోదరులు కూడా వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర మరి ఫుడ్ ఫంక్షన్ హాల్ అరేంజ్ చేసుకోవటం, అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా మీద ప్రేమతో వచ్చిన మీకందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా సార్ ఆర్ఎం గారికి, మన గురువు మాధవరాయుడు గారికి, మాధవ సంసార్ గారికి, మరి మిగతా కొలీగ్ డిఎంస్ రిటైర్స్ అందరికీ కూడా మరి అన్నకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.